అద్వితీయుడైన దేవ, ఆశ్చర్యకరుడైన తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రములు. మా తండ్రి దేవ, ప్రళయ జలముల మీద ఆసీనుడవైన దేవ, నీకు స్తోత్రములు. ప్రభా, నిత్యము రాజుగా ఆసీనుడవైన దేవ, నీకు స్తోత్రములు. తండ్రి, నీవు నీ ప్రజలకు బలం అనుగ్రహిస్తున్నావు. తండ్రి, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 29వ కీర్తన 10-11 వచనముల ప్రకారము నీవు తండ్రి నీ ప్రజలకు బలమును అనుగ్రహిస్తున్నావు. నీ ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదిస్తున్నావు ప్రభా. నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి దేవా. ఈ దినం తండ్రి మా పనులలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి క్షేమంగా తీసుకొచ్చారు తండ్రి దేవా. ప్రభా, నీ యొక్క కృప లేనిదే మేము ఈ లోకంలో జీవించలేము తండ్రి. నీ యొక్క ఉచితమైన కృప చేతనే మమ్మల్ని సంరక్షించి నడిపించి తండ్రి ఈ రాత్రి వేళ ప్రభా మమ్మలను క్షేమంగా మా గృహాలకు చేర్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అద్వితీయుడైన దేవుడవు తండ్రి, మా ప్రభా తండ్రి, మా జీవితాలలో నాయన నీవు చేస్తున్నటువంటి అనేకమైన గొప్ప కార్యములను తండ్రి, మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి నైనా నీకు వందనములు. అవును ప్రభా, నీవు నీ యొక్క గొప్ప ప్రేమ చేతనైనా మమ్మల్ని కనికరించి కాపాడుతూ సంరక్షిస్తున్నావు దేవా. మమ్మల్ని క్షేమంగా నడిపించావు. ఇది మా ఉద్యోగ జీవితాలలో మమ్మల్ని ఎంతగానో గొప్పగా నైనా మమ్మల్ని వాడుకున్నావు ప్రభా. మేము జయప్రదంగా ఈ దినం మా పనిని మేము ఫినిష్ చేసుకోగలిగాం తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. ప్రభా, ఈ దినము వాక్య ప్రకారం నాయన 29వ కీర్తన 10-11 వచనముల ప్రకారం తండ్రి, మీ యొక్క అద్వితీయమైనటువంటి సార్వభౌమ అధికారం తండ్రి ఎంత శక్తివంతమైనదని మేము చూస్తున్నాం. 29వ కీర్తన అంతటిని కూడా గమనించినట్లయితే ప్రభా, నీవెంత ప్రభావం కలిగిన దేవుడవు, ప్రభావ మహాత్మ్యములను కలిగిన దేవుడవు తండ్రి. మేము నీకు ప్రభావ మహాత్మ్యములను ఆరోపిస్తున్నాము ప్రభా తండ్రి. నీ నామమునకు చెందవలసిన ప్రభావమును నీకు ఆరోపిస్తున్నాం ప్రభా. మా తండ్రి, నీకు సాగిలపడి నమస్కారం చేస్తున్నాం తండ్రి. నీ స్వరము ఎంత గొప్పది తండ్రి. జలముల మీద అది వినబడుతున్నది, ఉరుము వలె గర్జిస్తున్న దేవుడవు తండ్రి. మా ప్రభా, నీవు మహాజలముల మీద సంచరిస్తున్నావు. నీ యొక్క స్వరము ఎంత బలమైనది, ప్రభావం గలదంటే మా తండ్రి, దేవదారు వృక్షములను విరవగలదు, లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా చేయగలదు నాయన మా తండ్రి దేవా. మరి అంతేకాదు ప్రభా, అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయగలదు ప్రభా. స్వరము, నీ యొక్క స్వరము అరణ్యమును కదిలించగలదు ప్రభా. కాదేశు అరణ్యములను కదిలించగలదు తండ్రి. నీ స్వరము లేళ్లను ఈన చేస్తుంది ప్రభా. ఆకులు రాల్చేలాగా చేస్తుంది మా ప్రభా తండ్రి దేవా. నీ ఆలయంలో ఉన్నవన్నీ కూడా నీకే ప్రభావము అంచునవి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి మా ప్రభానైనా. ఇలాంటి గొప్ప దేవుడు గనుకనే తండ్రి ప్రభా, నీవు ప్రళయ జలముల మీద ఆసీనుడమైనటువంటి దేవుడవు తండ్రి ప్రభా. గొప్ప తుఫాను, గొప్ప సునామీ ఉన్న తండ్రి ఆ జలముల మీద పైన ఆసీనుడమైన దేవుడవు తండ్రి. ఎంత గొప్ప అద్భుతమైన శక్తివంతుడవు తండ్రి. నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము అసలు ఊహించలేము తండ్రి ప్రభా. మేము ఏ విధంగా కూడా దాన్ని ఎస్టిమేట్ కూడా చేయలేనంత గొప్ప శక్తి నాయన, గొప్ప ప్రభావం కలిగిన సర్వశక్తిమంతుడు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన. గొప్పదేవా, నీకే స్తోత్రం తండ్రి నాయన. నీవు మాకు దేవుడుగా మేము కలిగి ఉన్నందుకు నాయన నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ యొక్క శక్తి చేతనే తండ్రి మీరు ఆసీనుడవైన దేవుడవు మా తండ్రి. నీవు మమ్ములను ఆ శక్తి చేతనే నింపుతున్నావు ప్రభా. నీవు నీ ప్రజలకు బలం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు మా తండ్రి దేవా. నీవు నీ ప్రజలకు సమాధానం కలుగజేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. అవును తండ్రి, మేము నీకు ప్రజలుగా ఉన్నందుకు మేము ఎంతగానో ధన్యులం తండ్రి ప్రభా. నీకు కలిగిన ఆ శక్తిని బట్టి తండ్రి మమ్మల్ని కూడా శక్తితో నింపుతున్నారు, బలంతో నింపుతున్నారు తండ్రి. నీ యొక్క గొప్ప ఆశీర్వాదమును మాకు అనుగ్రహిస్తున్నారు, సమాధానమును మాకు అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. అతని ఈ రాత్రి తండ్రి మేము ఇండ్లలో, గృహాలలో మా కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడానికి తండ్రి, ప్రార్థన చేసుకోవడానికి ప్రభా, వాక్యం ధ్యానించడానికి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి ప్రభా. మేమెంత క్షేమంగా చేరాం తండ్రి. అయితే ప్రభా, ఎవరైనా తండ్రి ఆకస్మికమైన ప్రమాదములకు గురై ఉన్నవారు ఉన్నట్లయితే వారిని అందరినీ ప్రభా తప్పకుండా వారికి తగిన ట్రీట్మెంట్ వెంటనే దొరికించమని, లభించినట్లు చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎవరైనా తండ్రి ఈ దినము ఆకస్మిక అనారోగ్యమునకు గురై ఉన్నట్లయితే
మా ప్రభా హార్ట్ అటాక్స్ కానీ, పారాలిటిక్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, మరి ఏ విధమైనటువంటి అనారోగ్యమైన గురి ఉన్నట్లయితే తండ్రి వాళ్ళని కాపాడండి. వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి నాయన. త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ఎవరు కూడా మరి అవాంఛనీయమైనటువంటి పరిస్థితికి లోను కాకుండా నేను మీ కాపుదలలో వారిని భద్రపరచమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా నీ యొక్క బలమును వారికి అనుగ్రహించండి దేవా. నీ సమాధానమును వారికి అనుగ్రహించండి. నీ ఆశీర్వాదమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తండ్రి దేవా, ఈ దినం నైనా వివాహాలు కుదిరినటువంటి బిడ్డలందరినీ బట్టి నీకు వేల స్తోత్రములు తండ్రి. అనుదినం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరికైతే నైనా వివాహాలు కుదరలేదో వారందరి కొరకు ప్రార్థిస్తుండగా మీరు జవాబిచ్చినైనా వివాహాలు కుదిర్చినందుకు నీకు స్తోత్రము తండ్రి. వారి యొక్క వివాహ పనులన్నీ కూడా జరుగుతుండగా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మరి ఇంకా కుదరలేదని బాధపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభా నిరీక్షణతో ఉండగలుగుటకు సహాయం చేయండి. మీరు తగిన కాలంలో వారికి సాటి అయిన సహాయం అనుగ్రహిస్తారు కాబట్టి నీకు వందనాలు మా తండ్రి దేవా. మరి నిరుద్యోగులకు కూడా ఉద్యోగంలో దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి నిరీక్షణతో ఉండడానికి, ఓపికతో కనిపెట్టడానికి సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా ఈ దినం ఎవరైనా ఇంటర్వ్యూలకు హాజరై విజయం పొందుకొని ఉద్యోగం పొందుకొని ఎంతో సంతోషంగా ఉంటారు కదా ప్రభా. అలాంటి వారందరినీ బట్టి కూడా నీకు వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభా వారి పరిస్థితులన్నీ మార్చివేయండి ప్రభా. వారికి ఉన్నటువంటి కష్టాలను తీర్చివేయండి. ఆర్థికమైన భారముల నుంచి నైనా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అప్పుల బాధతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మరి దయ ఉంచి కనికరించిన వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా తండ్రి. మరి ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండగలుగుటకు సహాయం చేయండి. నీ యొక్క సమాధానం దయచేయండి. బలమైన ఆత్మీయమైనటువంటి బంధంతో, ఐక్యమనే బంధంతో ప్రభా వారు కట్టబడి ఉండకు తండ్రి. నీ యొక్క సమాధానం అనే బలముతో కట్టబడి ఉండడానికి సహాయం చేయండి ప్రభానైనా. ప్రతి కుటుంబంలో మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రభా మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ రాత్రినైనా ప్రసవ సమయంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ఎవరెవరైతేనైనా ఎంతో మరి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారికి అందరికీ తగిన విధంగా ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి బిడ్డను దీవించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించండి తండ్రి ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. బలవంతుడైన దేవుడు మీరు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తండ్రి. సమస్తము నీకు సాధ్యము తండ్రి ప్రభా. మీరు అద్భుతాలను చేయగలరు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా. మరి ఎవరెవరైతేనైనా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. తప్పకుండా వారిని త్వరగా మరి కోలుకొని ఇళ్ళకు వచ్చినట్లుగా సహాయం చేయండి. వారిని చూసుకుంటున్నటువంటి ప్రభా వారి యొక్క కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి ప్రభా. వారికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో మరి వారి పరిస్థితులు వారు సరి చేసుకోవాలి. అందుని బట్టినైనా వారు ఎంతగానో సఫర్ అవుతున్నారు, ఆందోళనకు గురవుతుంటున్నారు. వారికి ఆదరణను, సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి ఈ దినం రాత్రి ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి ప్రభా. వారికి మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించండి తండ్రి. డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారికి అప్రమత్తత అనుగ్రహించమని, క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని, వారి యొక్క వాహనాలన్నిటిపైన ప్రభా నీ యొక్క పరిశుద్ధ రక్తంను ప్రోక్షిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా ప్రభా. ఎంతమందినైనా మరి భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ ఇండ్లలోనైనా మరి పడకల మీద ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళని తండ్రి మీరు కనికరించండి. వారిని చూసుకుంటున్నటువంటి వారికి కావాల్సిన ఓపికను, సహనమును అనుగ్రహించండి ప్రభా. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సెస్ను దీవించండి తండ్రి ప్రభా. వారికి కావాల్సిన ఓపికను అనుగ్రహించండి తండ్రి మా తండ్రి దేవా. జ్ఞానంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. విద్యార్థులు అనేక మంది చదువుకుంటున్నారు ప్రభా, సిద్ధపడుతూ ఉన్నారు పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి ప్రతి విద్యార్థిని దీవించండి తండ్రి
ప్రభా వారికి కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించండి. ఎవరికైనా కొదువగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం పొందుకున్నట్లుగా తండ్రి నిన్ను అడిగి ధారాళంగా పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రభానైనా ప్రతి ఒక్కరు కూడా నాయన ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి డిస్ట్రాక్షన్స్‌కు గురి కాకుండా కంప్లీట్‌గా నాయన తమ చదువు పైన ధ్యానం ఉంచి చదువుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభానైనా సైనికులను ఆశీర్వదించండి తండ్రి. వారు తండ్రి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నారు ప్రభా. ఎంతోమంది నాయన మరి సరిహద్దులను సంరక్షిస్తుంటుండగా తండ్రి వారిని కూడా మీ యొక్క కాపుదలలో భద్రపరచండి. మా ప్రభానైనా వారికి కావాల్సినటువంటి ఆరోగ్యమును దయచేయండి, బలంను అనుగ్రహించండి ప్రభా. వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఎంతోమంది పోలీసులు తండ్రి, ఇంకా నేను వాచ్మెన్లు, గార్డులు తండ్రి, వీరందరూ కూడా నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటారు. అలాంటి వారందరినీ కూడా మీరు కనికరంతో కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభానైనా ప్రపంచంలో అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రభా. మీరు కనికరించండి తండ్రి. ప్రభా అజ్ఞానం, అంధకారము ప్రభా, భయంకరమైన ఆచారాలు వీటన్నిటికీ గురవుతూ ఎన్నో అనవసరమైనటువంటి విషయాలలో తండ్రి మరి బాధపడుతూనైనా ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారు తండ్రి, మరి అన్యాయాలకు, అక్రమాలకు గురవుతున్నటువంటి వారు, వీరందరినీ బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాము ప్రభానైనా. మరి మీ కృప దయచేసిన ప్రభా మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నీకే సమస్తము సాధ్యం నాయన ప్రభా. మేమంతా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది రక్షణ పొందలేదో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. మరి మా కుటుంబ సభ్యులు, మా ప్రియులైన వారు, బంధువులు, స్నేహితులు ఎవరెవరైతే రక్షణ ఇంకా పొందుకోలేదో అలాంటి వారందరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలి తండ్రి ప్రభా. భయంకరమైన దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వాళ్ళను మీరు మరి దయ ఉంచినైనా మార్చండి దేవా. మీరు సమస్తం చేయగలరు, వారితో మాట్లాడగలరు ప్రభా. మీరు మాత్రమే చేయగలరు దేవా. నీపైన ఆధారపడుతున్నాము, సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి సంఘాలలో ఐక్యతను అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్క సంఘమును మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకులను ఆశీర్వదించండి తండ్రి. రాత్రుళ్ళు ప్రభా వారు ఎంతో ఆసక్తితో ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళను మీరు దీవించినైనా వారికి కావాల్సిన ఆశీర్వాదములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తున్నాం తండ్రి. నిద్రించేటప్పుడు మా శరీరంలను, మా ఆత్మలను నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. రాత్రి వేళ పరుండినప్పుడు తండ్రి మేము మా పడకల మీద ఉండి నీ వాక్యమును ధ్యానించుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి. రేపటి దినానికి మేము ఏమేమైతే ప్లాన్స్ వేసుకున్నామో వాటన్నిటిని మీరు సఫలం చేసి కాపాడం తండ్రి. మా ఉద్యోగ జీవితాలలో మా ఎదుట ఏ సవాళ్ళు ఉన్నాయో వాటి గురించి కూడా మేము ఆలోచిస్తుంటుండగా తండ్రి మీరు మాకు సరైనటువంటి గైడెన్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాత్రి వేళ కలుగు భయాలకు, మరి చీకటిలో సంచరించి తెగులకు కానీ ప్రభా, మరి ఎలాంటి అపాయంలకు కానీ మేము భయపడకుండా కాపాడండి తండ్రి. మీరు మమ్మల్ని కాచి రక్షిస్తున్నారు, నీకు వందనములు ప్రభా. మమ్మల్ని కాపాడు దేవుడవు కొనక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్నందుకే నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఎలాంటి అపాయములు మా కలగవు, ఏ అపాయము ఏ తెగులు మీ గుడారముకు సమీపించదని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనములు. నీ పరిశుద్ధ దూతలను మా పడకలకు, మా ఇండ్లకు తండ్రి మీరు కావలిగా ఉంచినందుకు నీకు వందనములు తండ్రి. ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ లేకుండా ప్రభా, ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల కానీ మాకు భయం అనేది లేకుండా మీరు కాపాడినైనా సంరక్షించండి. రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక అనారోగ్యం కానీ కలగకుండా మీరు కాపాడండి తండ్రి. దేవా ప్రభా, రాత్రి అంతా ఈ మంచి నిద్రను అనుగ్రహించండి తండ్రి. మంచి రెస్ట్ను అనుగ్రహించండి. ఉదయకాలంలో తండ్రి మేము సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.